గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు కదా, నేను బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నానని చెప్పి ఈ రోజు కూడా మేము ముందుకు వచ్చేసాను. ఏంటి ఈ రోజు మనం ఎన్నో రోజులు అంటే 1 వీక్ గా వెయిట్ చేసింది, మళ్ళీ మనకి ఈ రోజు వచ్చేది ఎపిసోడ్ ఏంటిది? నామినేషన్స్ అన్నమాట. మనము మండే అయిపోయింది అంటే లాస్ట్ వీకెండ్ వరకు ఎలిమినేట్ అయిన తర్వాత, ఎలిమినేట్ అయ్యగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూపులు చూసేది ఈ వీక్ కోసమే, ఈ రోజు కోసమే, అదే నామినేషన్ డే కోసం అన్నమాట. ఈరోజు నామినేషన్స్ జరిగినాయి. మొత్తం నామినేషన్స్ జరిగిన తర్వాత, మొత్తం చూసిన తర్వాత ఎపిసోడ్ నాకు ఏమనిపించింది అంటే మొత్తం చెత్త చెత్త అనిపించింది. నిజం చెప్పాలంటే సీరియస్ గా గైస్ నాకు అనిపించింది. మొత్తం అందరు ఆర్గనైజ్ కూడా చెత్త చెత్తస్తే చెత్తో బెహా చేసేసారు అనమాట. నామినేషన్స్ అంటారా, అసలు వాటిని ఏమంటారు? కొన్ని 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 పాయింట్స్ అయితే ఓకే అనిపించింది, కానీ అన్ని మాత్రం వ్యర్థం. బిగ్ బాస్ గారు ఏం చెప్పారు అంటే, ఎవరినైతే వెడదాం అనుకుంటున్నారో, ఏ రీజన్స్ అయితే వెడదాం అనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి అంటే, వీళ్ళు చేసిన నామినేషన్ రీజన్స్ అన్ని వెడదామే అనిపించింది గాయ్. అండ్ ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. అండ్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాస్ రివ్యూసే కాకుండా చాలా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను, నా వ్లాగ్స్ చూసేయండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి గైస్, మీరు వెళ్ళి చూసేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మనం టాపిక్ మొదలెడదాము. ఏంటి ఈరోజు మనకి టాపిక్ నామినేషన్స్ జరిగినాయి అనమాట. నామినేషన్స్ లో బిగ్ బాస్ గారు ఏం చెప్పారు అంటే, చెత్త అక్కడ ఉన్న డస్ట్బిన్ ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ రీజన్స్ చెత్త అనిపించింది. వాళ్ళు ఇంటి నుంచి అనర్హులు వాళ్ళు అంటారు కదా, చెత్త అనిపించింది. వాళ్ళ నెత్తిపైన వాళ్ళ మీద చెత్త వేసి నామినేట్ చేసేయండి అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ వచ్చేసి సీతుని నామినేట్ చేయమని చెప్పారు బిగ్ బాస్ గారు. అప్పుడు సీతు యష్మిని అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకుంది అనమాట. యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసింది అంటే, నువ్వు 2 వీక్లకి క్లాన్ చీఫ్ గా ఉన్నావు, నీ పర్ఫార్మెన్స్ ఏం కూడా బాగాలేదు, అండ్ నువ్వు చేసిన చీఫ్ గానే నువ్వు మొత్తం ఫెయిల్డ్ అయ్యావు, నీ పర్ఫార్మెన్స్ కూడా ఏం పర్ఫెక్ట్, నీ బిహేవియర్ కానీ క్లాన్ పర్ఫార్మెన్స్ నాకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పేసి సీతో నామినేట్ చేసింది అనమాట. 100% యాక్సెప్టెడ్ అనమాట. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, తను ఎంత చీఫ్ అయినంత మాత్రాన అంత కరెక్ట్ చేసిందని నాకు ఎక్కడ అనిపించలేదు గైస్. నిఖిల్ అయినా కరెక్ట్ చేశాడు, నైనికైనా కరెక్ట్ చేశాడు, కానీ తను మొత్తం స్వార్థం చూసుకునే చేసిందని నేను ఒప్పుకుంటాను. అండ్ నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేసింది సీతు. ఎందుకు నామినేట్ చేసింది అంటే, నువ్వు ఒక గేమ్ ఆడుతున్నావు అంటే నువ్వు గెలవడానికి కానీ నువ్వు గెలవడానికి ఆడితే ఆడు, కానీ నువ్వు గెలిచే దాంట్లో పక్కోని తొక్కి ఆడదాం అనేది కరెక్ట్ కాదు అని అన్నది. మనం ఆల్రెడీ ఈ టాపిక్ మాట్లాడుకున్నాం గైస్ రివ్యూస్ లో, మీరు కావాలంటే చూసే ఉంటారు, చూడకపోతే ఇప్పుడే వెళ్ళి నా పాత వీడియోలో చూసేయండి. నేను మీతో ఈ టాపిక్ మాట్లాడాను. పృథ్వీ గేమ్ ఆడతాడు, కానీ గేమ్ ఆడేటప్పుడు తన గేమ్ గెలవడా సెకండరీ, తన పక్కనున్న ఆయనని మాత్రం తొక్కేయాలనే ఆలోచిస్తాడు. అదే మనం బాగుపడకపోయినా మన పక్కనున్నోడు, మన ముందటోడు అయితే బాగుపడొద్దు అనే మెంటాలిటీ అనేది కంపల్సరీ పృథ్వీలో నాకు కనిపించింది. మీకు కూడా కనిపించిందా లేదా కామెంట్ చేయండి. అసలు ఆయన ఆడడమే అట్లా. సీతు చెప్పిన పాయింట్స్ నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు. ఒకటి, యష్మిని నామినేట్ చేసింది ఏంటి, క్లాన్ చీఫ్ గా అయ్యుండి నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కానీ నువ్వు చేసిన బిహేవియర్ కానీ నాకు నచ్చలేదు. ఓకే, నాకు కూడా నచ్చలేదు, నేను అగ్రీ చేస్తాను సీతు పాయింట్ ని. అండ్ సెకండ్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. నువ్వు పక్కోళ్ళని తొక్కి ఆడడానికే ముందుకెళ్తావు, కానీ నువ్వు నీ పైన నువ్వు నిలబడి నువ్వు గెలవడానికి మాత్రం ఆడవు. ఒకవేళ నువ్వు గెలవకపోయినా కూడా పక్కనే తొక్కేద్దామని ఆలోచిస్తావు అని చెప్పి పాయింట్ చెప్పింది. 100కి 100% న్యాయం అనమాట, అంటే కరెక్ట్ అనిపించింది. ముందుగా గైస్ మీకు అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం 2 వీక్స్ గా వెయిట్ చేసినాం, యష్మి ఎప్పుడు వెళ్ళిపోతుందా, యష్మి ఎప్పుడు నామినేట్ అవుతుందా అని చెప్పేసి. ఈ రోజు ప్రతి ఒక్కరు నామినేట్ చేస్తారు, దొరకకపోతుందా ఛాన్స్. 2 వారాలు తప్పించుకుందేమో, ఇకపైన ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ప్రతి వారానికి యష్మిని మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఒక్కరారు 2 పర్సన్స్ కంపల్సరీ నామినేట్ చేస్తారు. మళ్ళీ పైకి వెళ్ళి దిగి వచ్చింది మహారాణి ఏమని చెప్తుంది, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు ఫేక్వి, నువ్వు రియల్ కాదు, నేను ఈ హౌస్లో ఉన్నంత వరకు నిన్ను నామినేట్ చేస్తాను అనుకుంటా మణికంఠకు చెప్తుంది.
ఆ తర్వాత విషయం తను నామినేషన్ చేసినప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చి నామినేట్ చేసింది ప్రేరణని అండ్ యష్మిని. ప్రేరణని ఏం చేసింది అంటే సంచాలక్గా రాంగ్ చేసింది. మొత్తం రాంగ్ చేసేసింది. అది కరెక్ట్ కాదు. అది సంచాలక్గా నువ్వు డిసిషన్ కరెక్ట్ తీసుకోలేకపోయావు అని చెప్పేసి అది కూడా కరెక్టే పాయింట్ అనిపించింది. అండ్ వచ్చేసి యష్మిని కూడా నామినేట్ చేసింది. యష్మిని ఎందుకు నామినేట్ చేసింది అంటే మొత్తం అన్ఫేర్గా ఆడినట్టు అనిపించింది అని చెప్పేసి నామినేట్ చేసి ఇందులో పెద్ద రీజన్ లేదు మాట్లాడడానికి తను చెప్పింది. నామినేషన్స్ చేసేసింది. అండ్ మణికంఠ వచ్చి యష్మిని పృథ్వీని నామినేట్ చేశాడనమాట. ఎంత ఫైర్ చేస్తుంది యష్మి అనేది. అండ్ పృథ్వీని అగ్రెషన్ అన్నమాట. కోపం ఆపుకోలేకపోతున్నావు. నీ కోపంని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నామినేట్ చేశారు. కొంచెం పాజిటివ్గా తీసుకో పృథ్వీ. ఒక పాయింట్ చెప్పేది పాజిటివ్గా తీసుకుంటేనే నీకు నెక్స్ట్ టైం హెల్ప్ అవుతుంది. ఈరోజు బిగ్ బాస్ షో ఏమో బిగ్ బాస్ షో నుంచి బయటికి వెళ్ళినాక నీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా నీకు యూజ్ అవుతుంది. ఒక పాయింట్ చెప్తున్నారంటే నేను మణికంఠ అని ఒక పర్సన్కి చెప్పట్లేదు. అక్కడ ఉన్న పర్సన్స్ ప్రతి ఒక్కరు చెప్పినా కూడా ఒక పాయింట్ని నెగిటివ్గా చెప్పినా కూడా ఒకసారి మనం పాజిటివ్ థింక్లో ఆలోచిస్తేనే అది కరెక్టా రాంగా అనేది అర్థమవుతుంది. నువ్వు ఒకరు చెప్పిందే యాక్సెప్ట్ చేయవు. నీ వంతలో నువ్వు మాట్లాడుతూ అగ్రెసివ్గా ఉండడం అది ఎక్కడి వరకు కరెక్టే ఏమో నాకైతే అసలు అర్థమే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చింది. సీతుని విష్ణుని నామినేట్ చేసింది. సీతుని ఏమని నామినేట్ చేసింది అంటే నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు. ఎమోషనల్గా ఫీల్ అవ్వడు దానికన్నా గేమ్ ఎక్కువగా ఆడు అని చెప్పేసి తను పాయింట్ కరెక్ట్ చెప్పింది. కానీ సీతుకి కొంచెం అర్థం అవ్వలేదు. నా ఎమోషన్స్తోని నీకెందుకు ప్రాబ్లము, నా ఎమోషన్స్ నాకు స్ట్రెంగ్త్ అని చెప్పేసి సీతు పాయింట్ అవుట్ రైజ్ చేసింది అనమాట. తను చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు. గేమ్ పరంగా గేమ్ అవ్వకు అని చెప్పలేదు కానీ కాకపోతే ఎమోషనల్స్ని కొంచెం తగ్గించి గేమ్ పర్ఫార్మెన్స్ని పెంచు అని చెప్పేసి ప్రేరణ పాజిటివ్ వేలో చెప్పింది. అది కొంచెం సీటుకి నెగిటివ్ వేలో అర్థమైంది. ఏంటంటే నా ఎమోషన్స్ నాకు స్ట్రెంగ్త్ నీకు కాదేమో. బిగ్ బాస్ హౌస్కి నా ఎమోషన్సే అడ్డవుతున్నాయా, కనెక్ట్ అయిందా, నా ఎమోషన్స్ నీకు ఎలా కనెక్ట్ అయిందా, ఓ రచ్చ రచ్చ చేసిరు. దానికి అంత పాయింటే కాదు. ప్రేరణ చెప్పింది ఏంటంటే నీ ఎమోషన్స్ని కొంచెం తగ్గించుకో. ఎందుకు అంటే గేమ్ పైన కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకో, గేమ్ ఎక్కువగా ఆడు అని చెప్పింది. కానీ సీటుకి అలా అర్థం అవ్వలేదన్నమాట. సెకండ్ వచ్చేసి విష్ణుని నామినేట్ చేసింది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎగ్స్ గురించి మాట్లాడింది కదా, 5 eggs మిగిలాయి అనగానే మన విష్ణుప్రియ వచ్చేసి 2 eggs నేను తిన్నాను అని చెప్పింది. ఒక పాయింట్ గైస్ నేను ఆలోచిస్తే నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్లో అంత ధైర్యంగా అంత కరెక్ట్గా ధైర్యంగా మీన్స్ ఇప్పుడున్న 5 eggsలో నేను 2 తినేసిన అంటే ఏ కంటెస్టెంట్స్ అయినా కూడా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న మందిలో కూడా ఉన్న 5 పంచుకోవాలి అంటే కొంచెం కష్టమే. ప్రేరణ పాయింట్ కష్టమే. కాకపోతే విష్ణు అక్కడ ఒప్పుకొని చెప్పింది 2 eggs నేను తిన్నాను, నాకు ప్రోటీన్ తక్కువ ఉంది. దానికి నామినేట్ చేయడం ఏంది ప్రేరణ, నాకు అర్థం కాదు. 2 eggs తిన్నదానికి నామినేట్ చేసి పడేస్తావా? నువ్వు చెప్పాల్సింది ఇట్లా 2 eggs ఇది ప్రాబ్లం, ఇంతమందికి పంచుకొని ఇంతమందికి సరిపోవాలని చెప్పేసి చెప్పాల్సింది. చెప్పకుండా డైరెక్ట్ నామినేట్ చేస్తావేంది ప్రేరణ, నాకు అర్థం కాదు. ఓకే, నామినేట్ చేయాలి అంటే ఒక మెయిన్ రీజన్ అలా ఉండాలి. తను అంత మంచిగా క్లియర్గా ఒప్పుకున్నాక నువ్వు ఎలా అలా నామినేట్ చేసావు విష్ణుని? ఏమో తల్లి, నీకే అర్థం కావాలి. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చారు. ఆదిత్య గారు అనగానే అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారా ఆదిత్య గారు అనే అనిపిస్తుంది. మీకు కూడా అనిపించిందా లేదా చెప్పండి గైస్ నాకు. ఆదిత్య గారు ఉన్నారా, ఎలిమినేట్ అవ్వలేదా అని అనిపించింది. యాక్చువల్లీ నిన్న ఎలిమినేట్ అవ్వాల్సిన ఆదిత్య గారే కావచ్చు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొందరి డిసిషన్స్ వల్ల ట్విస్ట్ 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 అని చెప్పేసి ట్విస్ట్ వేసేసిండు బిగ్ బాస్. ఆ ట్విస్ట్కి మన శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు. ఓకే, ఎలిమినేట్ అయినా కూడా మనం ఆలోచించుకుంటే వాళ్ళకి బాబు పుట్టాడు కాబట్టి కొంచెం హ్యాపీనెస్గా ఇంటికి వెళ్ళాడులే అని అనుకోవచ్చు. ఆదిత్య ఓం గారు వచ్చి విష్ణుని మణికంఠని నామినేట్ చేశారు. నైనిక వచ్చింది. నైనిక సోనియాని ప్రేరణని నామినేట్ చేసింది. సోనియాకి ఏం చెప్పింది అంటే నువ్వు స్టార్టింగ్లో ఉన్న కసితోని ఇప్పుడు లేవు, నువ్వు నాకు కాంపిటీషనే కాదని అని అనిపిస్తుంది అని చెప్పేసి. నిజంగానే సోనియా ఓకే ముచ్చట్లు పెట్టడానికి వచ్చిందా ఏంటి? స్టార్టింగ్లో ఎగిరినంత స్టార్టింగ్లో మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడతలేదు. అంటే ఏమన్నా అంటే పాయింట్ వస్తే కదా నేను మాట్లాడానంటే పాయింట్ రావడం కాదు, పాయింట్ తీసుకోవాలి ఏదైనా మాట్లాడాలంటే. నీ వరకు వచ్చే వరకు చూసుకునే అవసరం లేదు.
నువ్వు ఒక దగ్గర గొడవ పెట్టుకుంటే నువ్వు ఎదుటి వాళ్ళని మాట్లాడనీయవు. ఇక్కడ కూడా ఎనీ సిచ్యువేషన్ ఎక్కడైనా కూడా నువ్వు మాట్లాడాలి సోనియా. నువ్వు మాట్లాడితేనే అది కరెక్ట్. ఇన్ని రోజులు మాట్లాడినావు కానీ ఇప్పుడు మాట్లాడతలేవు. నేను కూడా అదే అబ్జర్వ్ చేసిన. నైనిక అదే చెప్పింది. ఇప్పుడు నువ్వు నాకు కాంపిటీషనే కాదనిపిస్తుంది అని చెప్పేసి నైనిక చెప్పింది. ప్రేరణ వచ్చేసి సంచాలకుగా నీకు ఏం క్లారిటీ లేదు, ఏం లేదు. నువ్వు చేసింది రాంగ్ అని చెప్పేసి 100% కరెక్ట్ పాయింట్ చెప్పింది ప్రేరణకి నైనిక. అదే సంచాలకుగా రాంగ్ చేసింది. అసలు ప్రేరణ సంచాలక అయ్యుండి తన ఓన్ డిసిషన్ తీసుకోకుండా వాళ్ళ క్లాన్ వాళ్ళందరూ రంగా వాళ్ళ డిసిషన్ తీసుకొని అసలు మొత్తం ఆగమాగం చేసింది అనమాట. అస్సలు కరెక్ట్ చెయ్యలేదు. ఆయన సంచాలక అయినప్పుడు ఇంకోళ్ళ డిసిషన్ ఎందుకు తీసుకుంటారు గైస్? ఏ సంచాలకైనా కానీ అది అబ్బాయి కావచ్చు, నిఖిల్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక రోజు సంచాలక అవుతారు. ఒక గేమ్ లో సంచాలక అవ్వాల్సిందే. అప్పుడు అందరు కూడా ఆ స్టేజ్ ని ఏంటి, ఆ స్టేజ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, డిసిషన్ మనం ఓన్ గా తీసుకోవాలి, వాళ్ళు చెప్పింది వినొద్దు అని చెప్పేసి ప్రేరణని మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసారు. దానికి ఓన్లీ రీజన్ వచ్చేసి యష్మి క్లాన్ టీమ్ మెంబర్స్ అన్నమాట. మెయిన్ చీఫ్ అయి ఉంది చూడండి, యష్మినే మొత్తం ఆగం చేసింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చింది, మణికంఠని నైనికని నామినేట్ చేసింది. చాక్లెట్ బాయ్ అంట మణికంఠ. చాక్లెట్ బాయ్ వరకు మంచిగా ఉంది, కానీ ఏం డైలాగ్ కొట్టింది తెలుసా? నేను ఉన్నన్ని రోజులు హౌస్ లో ఉన్నన్ని రోజులు నేను నామినేట్ చేస్తాను. ఇది ఎక్కడో విన్నట్టుంది అనిపించింది కదా కదా. నాకు కూడా ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో కాదండి, బిగ్ బాస్ హౌస్ లోనే విన్నాము. ఇట్లనే మన కంటెస్టెంట్స్ కూడా ఆల్రెడీ ఇదే మాట మాట్లాడుకున్నాను. నేను ఉన్నన్ని రోజులు నేను నామినేట్ చేస్తాను. ఇదేంద్రా స్వామి, ఒక దగ్గర కాపీ కొడుతురు, ఒక దగ్గర పేస్ట్ చేస్తురు అనిపిస్తుంది అన్ని మాటలు. ఇంకా అసైన్ చేసిన వర్క్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నావు, నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు భయపడుతున్నావేమో లోపల. నువ్వు భయపడి ముందుకు రావట్లేవు. నైనికేం భయపడట్లేదు. నైనిక పర్ఫెక్ట్ ఆడుతుంది గేమ్. నువ్వు ఆడట్లేవు. నువ్వు మొత్తం వాళ్ళని వీళ్ళని ఆగమాగం భరుస్తున్నావు కానీ నైనిక మాత్రం పర్ఫెక్ట్ గా ఆడుతుంది. ఏదో రీజన్ చెప్పాలని చెప్పి నామినేట్ చేయడం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చిండు. నబిల్ వచ్చేసి యష్మిని ప్రేరణని నామినేట్ చేసిండు. యష్మిన్ వచ్చేసి నువ్వు యాజ్ ఎ చీఫ్ గా ఫెయిల్ అయినావు. నీ గేమ్ లైన్ ని క్రాస్ చేసినావు. ఏంటి అంటే గేమ్ ఆ రోజు సాక్స్ గేమ్ పెట్టారు కదా గైస్. సాక్స్ గేమ్ లో యష్మినే బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. డాన్సులు వేసింది మొత్తం కూడా. నబిల్ ఆ రోజు గేమ్ ఆడుతుంటే అంటే నబిల్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే ఎంత హట్ అయి ఉండొచ్చు నబిల్. నీ క్లాన్ వరకు వచ్చే వరకు ఒకటి, ఇంకో క్లాన్ వరకు వచ్చే వరకు ఇంకో రోలా. నువ్వే మొత్తం ప్రేరణని సంచాలకుగా మొత్తం కూడా ఖరాబ్ చేసింది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణని సంచాలక్ డిసిషన్ నీది రాంగ్ డిసిషన్, నువ్వు ఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వలేదు అని చెప్పేసి ప్రేరణ నామినేట్ చేశాను. నబిల్ చేసిన ఇద్దరు నామినేషన్ కూడా 100% కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ రుద్వి వచ్చిండు, సీతుని అండ్ నైనికని నామినేట్ చేసిండు. ఎమోషనల్ గా నాట్ కరెక్ట్ అంట. ఇదేంద్రా స్వామి, మీరు అందరు అనుకుని నామినేట్ చేస్తారా ఏంది? సీతుని ఎమోషనల్ తన ఇష్టం రా నాయనా. ఆమె ఇష్టం, ఆమె ఎమోషనల్ అవుతుందో హ్యాపీగా ఉంటుందో ఈ ఎమోషనల్ ని కూడా బయట పెట్టకపోతే బిగ్ బాస్ ఎందుకు నాయన. తను ఎమోషనల్ గా సీరియస్ గా ఫీల్ అవుతుంది. తను కనెక్ట్ అవుతుంది, కొంతమందిని కనెక్ట్ అవుతుంది, కొంతమందిని కనెక్ట్ అవ్వట్లేదు. కొన్ని విషయాలకి ఫీల్ అవుతుంది, కొన్ని విషయాలకి ఫీల్ అవ్వట్లేదు. అసలు ఈ రీజన్ ఏంద్రా స్వామి, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వట్లేదు అనే రీజనే నాకు అర్థమైతలేదు. అండ్ సోనియా వచ్చింది, నైనికని అండ్ యష్మిని నామినేట్ చేసింది. యాజ్ ఎ చీఫ్ గా ఫెయిల్ అయినావు, నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి సోనియా నామినేట్ చేసింది. యష్మిని కూడా నామినేట్ చేసింది. అండ్ గైస్ నాకు ఎక్కువ మాట్లాడాలనే అనిపిస్తలేదు వీళ్ళ నామినేషన్స్ గురించి. ఎందుకంటే మొత్తం నామినేషన్ రీజన్స్ మాత్రం చెత్త చెత్త ఉంది. అంత మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అనే అనిపిస్తలేదు. ఇందులో మెయిన్ రీజన్స్ ఎవరైతే నామినేట్ చేసారో నాకు ఓకే అనిపించిన రీజన్స్ మాత్రమే నేను చెప్తాను. ఒకటి వచ్చేసి ప్రేరణ సంచాలకుగా ఫెయిల్డ్ అయింది గైస్. అండ్ వచ్చేసి యష్మి చేసిన ప్రవర్తన బిహేవియర్ యాజ్ ఎ క్లాన్ మెంబర్ చీఫ్ గా చేసిన బిహేవియర్ చాలా రాంగ్ అన్నమాట. ఇది కూడా కరెక్ట్ నామినేషన్స్ చేశారు. అండ్ సీతుని నామినేట్ చేయడం 100% కూడా నేను ఒప్పుకోను. సీతు ఎమోషనల్ గా ఫీల్ అవుతుందంటే తన ఫీలింగ్స్ పై అది కూడా బయట పెట్టకపోతే జనాలు ఎట్లా కనెక్ట్ అవుతారు, మాకు ఎట్లా తెలుస్తుంది? దానికి నామినేట్ చేయడం నాకు అస్సలు అర్థమే అవుతలేదు. అండ్ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది చూడండి గుడ్డు కోసం. ఈ గుడ్డు కోసం నామినేషన్ ఏందిరా బాబు, నాకు అర్థం కాదు. తను ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంది, మీకు అర్థమైతలేదు.
ఓకే. ఒక టైంకి లేకపోయినా గూడా మీరు డిస్కస్ జేసి ముందే చెప్పింటే తను తినకుండా ఉండేదేమో. మీరు తిన్నాక తను ఒప్పుకున్నాక గూడా నామినేషన్స్ ఏందో ఏమో నాకర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ 'బిగ్ బాస్' ట్విస్ట్ అనుకుంటా హైలైట్ పెట్టిండు. మనకి ఇన్ని రోజులు పాత సీజన్స్‌లో వచ్చేసి కెప్టెన్సీ ఉంటది. 1 వీక్‌లీ ఒక కెప్టెన్, నెక్స్ట్ వీక్ ఇంకో కెప్టెన్ అట్లా ఆ కెప్టెన్ ఆ వీక్‌కి సేవ్ అయ్యేది నామినేషన్స్ నుంచి. ఇప్పుడు 2 వీక్స్‌గా మనకి చీఫ్‌గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని నామినేషన్స్ నుంచి సేవ్ చేశారనమాట. చీఫ్‌గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేదన్నమాట. వాళ్ళ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు ట్విస్ట్ హైలైట్ ఏందంటే ఇద్దరు చీఫ్ కదా! నిఖిల్ అండ్ అభయ్ గారు కదా! నిన్న ఆల్రెడీ సండే షోలో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇద్దరు చీఫ్ కదా! నిఖిల్ అండ్ అభయ్ గారు. ఇద్దరు చీఫ్‌లో ట్విస్ట్ ఏం పెట్టిండ్రు అంటే బిగ్ బాస్ గారు నిఖిల్ అండ్ అభయ్‌లో ఇద్దరిట్లో ఒకరు నామినేట్ అవ్వాలి మీరుగా. అది మీరిద్దరే డిస్కస్ చేసుకోవాలి. ఎవరిది ఒపీనియన్ తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరు పక్కకెళ్ళి డిస్కస్ చేసుకున్నారు. అభయ్ గారికి హైలైట్ అనిపించింది. కరెక్ట్ పాయింట్ కూడా చెప్పారు. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ నామినేట్ అయ్యాడు. 3 టైమ్స్ నామినేషన్స్‌లో ఎళ్ళావు కదరా! ఓకే. ఇప్పుడు నేను నామినేట్ అవుతాను అని చెప్పేసి అన్నాడన్నమాట. 2 టైమ్స్ నామినేషన్‌లో ఎళ్ళావు కదరా! ఇప్పుడు నేను నామినేట్ అవుతాను అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ పాయింట్ చెప్పారు. అక్కడికి నిఖిల్ డైరెక్ట్‌గా యాక్సెప్ట్ చేయలేదు. అభయ్ నేను వెళ్తాలే అని చెప్పేసి నాకు నమ్మకం ఉందంటే, లేదురా నాకు స్ట్రెంత్ ఉంది కాబట్టే నేను ఈరోజు చీఫ్‌గా సెలెక్ట్ అయ్యాను. అదే స్ట్రెంత్‌తోని నేను సేవ్ అవుతాననే నమ్మకం నాకుంది. నేను సేవ్ అవ్వాలి. నేను వెళ్తాను అని చెప్పేసి అభయ్ గారు డిసిషన్ తీసుకొని, అభయ్ గారు నేరుగా నామినేట్ అయ్యి బిగ్ బాస్‌కి చెప్పేసారనమాట. సో, ఇప్పుడు అభయ్ గారు డైరెక్ట్‌గా నామినేట్ అవ్వరు. బి నిఖిల్ గారు వచ్చేసి సేవ్ అయిపోయారు. ఈరోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం సీరియస్‌గా అంటే సీరియస్‌గా చెప్తున్నా. ఇన్ని సార్లు చెప్తుందేంటి అనుకోకండి గైస్. చెత్త అనిపించింది. నాకు ఆ నామినేషన్ రీజన్స్ పాయింటే అనిపించట్లేదు. ఒక్కళ్ళు తీసిన పాయింట్ ఒకళ్ళు అదే పట్టుకొని లాగ్ లాగుతున్నారనిపించింది. అండ్ చిల్లి నామినేషన్స్ అనిపించింది. అంత పాయింట్స్ ఏమి అనిపించట్లేదు వాళ్ళు మాట్లాడిన మాటలకి. కానీ రేపటి నుంచి గేమ్ ఏం పెడతారో బిగ్ బాస్ మనం చూద్దాము. ఇగ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. గేమ్స్ పెట్టి బాగా ఆడించాలి, బాగా ఆడాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి అన్నమాట. అండ్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు వీడియోస్ చేస్తున్నాను. ఇంకా పైన చాలా చేస్తాను. అండ్ నా వ్లాగ్స్ కూడా ఉంటాయి. నా ఛానల్‌లో వెళ్ళి చూసేయండి. ఇంకా చాలా వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడే వెళ్ళి నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ రేపు ఎపిసోడ్‌తో మీ ముందుకు వస్తాను. చూద్దాం ఏమవుతది అని చెప్పేసి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.